SCN న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. స్వచ్ఛాంధ్రను ఉద్యమంగా చేపట్టాలి. కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు. తిరుమల శ్రీవారి సేవలో మారిషస్ ప్రధాని నవీన్ చంద్ర. దేశంలో ఎక్కడా ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ జరగలేదు. మాజీ మంత్రి విడదల రజని. స్వచ్ఛత అనేది పరిసరాలకు మాత్రమే పరిమితం కాదని, మనసు శరీరానికి అది ముఖ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కలెక్టర్ల సదస్సు 2వ రోజు స్వచ్ఛ భారత్ సర్క్యులర్ ఎకానమీపై చర్చించారు. లెగసీ చెత్తను అక్టోబర్ 2 నాటికి లేకుండా చేయాలని, జనవరి నాటికి రాష్ట్రంలో చెత్త కనిపించకూడదని కలెక్టర్కు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధిపై దృష్టి సారించాలంటూ పలు సూచనలు చేశారు. అయిపోతుందని చెప్పారు. అండ్ నెక్స్ట్ ఇస్ మ్యాజిక్ డ్రైన్. మ్యాజిక్ డ్రైన్ ఎక్స్పెరిమెంటల్ గా ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ లో ఎన్టీఆర్ కలెక్టర్ గారు సోమవారం గ్రామ పంచాయతీలో కంప్లీట్ గా మ్యాజిక్ డ్రైన్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఒక 3 months దాన్ని మనం చెక్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రతి జిల్లాలో ఒక 4 పంచాయతీల్లో మ్యాజిక్ డ్రైన్ పెట్టాలి, చెక్ చేయాలని చెప్పి అనుకున్నాము. చాలా కలెక్టర్స్ మ్యాజిక్ డ్రైన్స్ యొక్క శాంక్షన్స్ ఇచ్చి వర్క్ మొదలు పెట్టారు. కొన్ని కలెక్టర్స్ ఇంకా పంచాయతీస్ ఐడెంటిఫై చేయాల్సింది ఉంది. ఐ రిక్వెస్ట్ దోస్ కలెక్టర్స్ టు ఇమీడియట్లీ ఐడెంటిఫై అండ్ కంప్లీట్ మ్యాజిక్ డ్రైన్ పైలట్ ప్రాజెక్ట్ బై 31st of October. ఒకే రిక్వెస్ట్ మ్యాజిక్ డ్రైన్ లో ఏంటంటే ఒక పంచాయతీలో ఒక డ్రైన్, ఇంకో పంచాయతీలో ఇంకో డ్రైన్ కాకుండా కంప్లీట్ ఒక పంచాయతీ 100% డ్రైన్స్ అని మ్యాజిక్ డ్రైన్ గా మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఆ ఒక రిక్వెస్ట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కి ఇస్తున్నాం. నెక్స్ట్ వెహికల్ సర్చ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఆల్ ద 77 సబ్ డివిజన్స్ లో ఒక FSTP పెట్టాలని చెప్పేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండింగ్ కూడా ఇచ్చింది. కలెక్టర్స్ 69 ల్యాండ్స్ ఐడెంటిఫై చేసి ఇచ్చారు. కాకపోతే 69లో 27 ల్యాండ్స్ మాత్రమే ఫీజిబుల్ అని చెప్పి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అండ్ RWS డిసైడ్ చేసింది. ఇంకా మనకి 51 ల్యాండ్స్ మనం ఐడెంటిఫై చేయాల్సింది ఉంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద కలెక్టర్స్ టు హెల్ప్ ఎక్స్పీడిట్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ ల్యాండ్స్. అండ్ హౌస్ హోల్డ్ లెట్రిన్స్ కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆల్రెడీ ఎవ్రీ మంత్ రివ్యూలో చెప్తున్నారు. విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ నెక్స్ట్ 1 month ట్రై టు కంప్లీట్ ఆల్ ద ఇండివిజువల్ హౌస్ హోల్డ్ లెట్రిన్స్. ఇంకా ఎక్కడైనా సరే కమ్యూనిటీ ప్లేసెస్ లో కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ కావాలి అన్నా, ఇండివిజువల్ హౌస్ హోల్డ్ లెట్రిన్స్ కావాలి అన్నా తొందరగా శాంక్షన్స్ ఇచ్చి కంప్లీట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ వన్ మోర్ థింగ్, దేర్ ఈస్ నో పేమెంట్ pending for individual household latrines and community sanitary complex. All the vendors who are constructing it has been paid. And ODF plus model declaration, మనం 4 quarters లో ఏ డిస్ట్రిక్ట్ ODF plus మోడల్ గా డిక్లేర్ చేయాలని చెప్పి అనుకున్నాము. Q1, Q2 ఆల్మోస్ట్ మనం అనుకున్న విధంగానే ప్రతి జిల్లా డిక్లరేషన్ చేయడం జరిగింది. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు వారికి అమ్ముకుంటున్న పాపానికి ఒడిగడుతున్న సీఎం చంద్రబాబు చరిత్రలో దోషిగా నిలబడిపోతారని మాజీ మంత్రి విడదల రజని మండిపడ్డారు. 17 కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ సుమారు 8,500 కోట్లు ఖర్చు చేస్తూ తేవాలనేటువంటి ఒక సంకల్పానికి శ్రీకారం చుట్టి సెకండ్ ఫేజ్ కింద 2024 to 25 పాడేరు, మార్కాపురం, మదనేపల్లి, పులివెందల, ఆదోని, అలాగే థర్డ్ ఫేజ్లో 2025 నుంచి 26 అకాడమిక్ ఇయర్కి పిడుగురాళ్ల, అమలాపురం, బాపట్ల, పెనుగొండ, నర్సీపట్నం, పాలకొల్లు, పార్వతీపురం. మరి ఇవన్నిటికీ కూడా పూర్తి స్థాయిలో అనేక రివ్యూస్ కండక్ట్ చేసి వార్ ఫుటింగ్ బేసిస్లో ఈ కాలేజెస్ అన్నీ కూడా మన ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి, ఒక విద్యా భద్రత కల్పించాలి, ఆరోగ్య భద్రత ఈ రాష్ట్ర ప్రజలకు కల్పించాలని చెప్పి అడుగులు వేసినటువంటి ఘనత ఆనాటి జగనన్న ప్రభుత్వానికి దక్కుతుంది. ఒక 50 ఎకరాల పైనే ఈ యొక్క కాలేజ్కి సంబంధించినటువంటి ప్రభుత్వ ల్యాండ్ కావచ్చు, ల్యాండ్ అక్విజిషన్ కావచ్చు, అన్నీ కూడా ఒక 50 ఎకరాలకు పైగానే విస్తీర్ణంలో ఈ అన్నిటినీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అండ్ ప్రతి ఒక్క కాలేజ్ కూడా మనం చూసినట్టయితే సుమారు 500 కోట్లు ఖర్చు చేస్తూ ఈ యొక్క కాలేజెస్ కోసం మనము కేటాయించడం, ఈ యొక్క ఖర్చుని మనము ఇంత అవుతుందని ఎస్టిమేట్ వేసుకొని మరి 500 కోట్ల చొప్పున ప్రతి ఒక్క కాలేజ్ని కూడా మనం నిర్మించుకుందామనే ఒక చక్కటి ఉద్దేశంలో అడుగులు వేసినటువంటి పరిస్థితి.
మరి మనం చూసినట్టయితే ఇంత గొప్ప ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు మనం అధికారంలో ఉన్నప్పుడు చేస్తే దీని మీద అనేక ప్రచారాలు, అనేక బురద జల్లేటువంటి ప్రయత్నాలు రీసెంట్ టైమ్స్లో మాట్లాడుతూ ఉన్నారు. ఏమని, వీటికి సంబంధించి ప్రాపర్ ఫైనాన్షియల్ డిస్క్లోజర్ లేదు అని చెప్పి. ఒకసారి ఈ ఫైనాన్షియల్ డిస్క్లోజర్ సంబంధించినటువంటి ఇది ప్రజెంట్ చేయమా, దాని గురించి నేను రీడ్ చేస్తాను. సో ఆల్రెడీ మనం ప్రారంభించినటువంటి 5 మెడికల్ కాలేజెస్ విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల, ఇవన్నీ కూడా విజయనగరం సంబంధించి నాబార్డ్తో టైఅప్ చేశాము. రాజమండ్రి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పెషల్ అసిస్టెన్స్తో మనము టైఅప్ చేయడం జరిగింది. ఏలూరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పెషల్ అసిస్టెన్స్, మచిలీపట్నం సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ కింద మనం. భారత్ పర్యటనలో ఉన్న మార్షియల్ ప్రధాని నవీన్ చంద్ర తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తొలుత తిరుమల చేరుకున్న ఆయనకు పద్మావతి అతిథి గృహం వద్ద టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన తన సతీమణితో కలిసి కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుని దర్శించుకున్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వరంగల్ జిల్లా వర్ధన్నపేట శాఖ ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు చెల్లించాలని వర్ధన్నపేటలో రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ వర్ధన్నపేట నగర కార్యదర్శి చిక్కొండ వినయ్, ఏబీవీపీ కార్యకర్తలు మనోజ్, ప్రశాంత్, కార్తీక్, వెంకటేష్, శ్రీకాంత్, బిట్టు, శివ కార్యకర్తలు పాల్గొన్నారు. వీరందరినీ పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కి తరలించి ఎంఆర్ఓ దగ్గర బైండ్ ఓవర్ చేసి వదిలేయడం జరిగింది. కొత్తగూడెం మండలంలో యథేచ్ఛగా సాగుతున్న వన్యప్రాణి మాంసం అమ్మకాలు. కొత్తపల్లి నుండి కొత్తగూడెం వైపు అడవి పంది మాంసం తరలిస్తుండగా మట్టిలో జారిపడి బయటపడ్డ మాంసం. అక్రమ రవాణా చేస్తున్న చింతా సత్యం, ఈదుల పూసపల్లి, మహబూబాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న అటవీ శాఖ అధికారులు. ఎక్కడ మీది? అయితే ఇక్కడ ఫంక్షన్ ఉన్నది, ఆడ కోయించిన పందిని కోయించి ఇక్కడ ఫంక్షన్ కాడ ఇక్కడికి వెళ్తున్నాం అండి, గుంజేడు కాడికి. మేమే కోయించుకొని పట్టుకొని వస్తున్నాం. ఊర పంది ఇప్పుడు లాస్ట్ ఇల్లు లేదా అండి, అటు అక్కడ ఊర పంది ఉన్నది. వాళ్ళ దగ్గర అడిగి వాళ్ళ దగ్గరనే కోయించినాం. మా దగ్గర కోయరాదు, వాళ్ళ దగ్గర కోయించినాం ఊర పంది. మాది ఈదుల పూసపల్లి, ఇక్కడ అడిగి ఊర పందిని కోయించినాం. అక్కడ ఉన్నారు కదా కేసముద్రంలో మంచిగా. ఇక్కడ మాకు కొద్దిగా తెలిసిన వాళ్ళు కాబట్టి వీళ్ళ దగ్గర కోయించినాం. ఒకసారి అది చూపెట్టు. చూసిండ్రు కాదండి, మళ్ళీ ఒకసారి చూపించు. అడిగి పందికి ఊర పందికి తేడా లేదా అనే మీరు వాళ్ళే ఉన్నారు. ఇది అడిగి పందా. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ అందిన ఫిర్యాదులను సత్వరంగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను తెలియజేశారు. ఈ సందర్భంగా మొత్తం 27 ఫిర్యాదులు అందాయి.
ఫిర్యాదుదారులు తమ అర్జీలను జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ మాధురి, నారాయణఖేడ్, సబ్ కలెక్టర్ ఉమాహారతి, డిఆర్ఓ పద్మజారాణి నిర్వహించిన కార్యక్రమంలో సమర్పించారు. వ్యక్తి మళ్ళీ ఆ స్కూల్ నుంచి డైవర్ట్ చేస్తారు. పిల్లలు 4 o'clock వెయిట్ చేస్తుంటారు పేరెంట్స్. సీపీఆర్ వచ్చాయండి మీకు? మున్సిపాలిటీ నుంచి వచ్చాయండి? పని పెట్టారు కదా? పిఆర్ నుంచి వచ్చింది వచ్చాయి కదా? పని పెట్టారు. నర్సంపేట మండలం ఇటుకలపల్లి గ్రామంలో జాతీయ ప్రధాన రహదారిపై యూరియా కోసం రైతులు రాస్తారోకో ధర్నా నిర్వహించారు. పంటలు ఎండిపోయే దశకు చేరుకున్నాయని, యూరియా వేయకపోతే నష్టపోతామని ఆందోళన వ్యక్తం చేశారు. సకాలంలో యూరియా అందక ఆందోళన చెందాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. రోజుల తరబడి యూరియా కోసం సొసైటీల వద్ద, రైతు వేదికల వద్ద పడిగాపులు కాస్తున్నా యూరియా దొరకడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో చేయడం వల్ల రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ఎస్ఐ అరుణగౌడ్ రైతులకు నచ్చజెప్పి రాస్తారోకో విరమింపజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.